ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. వివిధ సంఘాలు, వివిధ అసోసియేషన్లు, వివిధ ఉద్యోగస్తులు, పెన్షనర్లు అందరూ కూడా 62 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాలు కలిగినటువంటి వయోవృద్ధులు ఈరోజు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం. ముఖ్యంగా ఈ ధర్నా ఏంటంటే, ముఖ్యంగా నా పేరు భరత్ సత్యనారాయణ, సోషల్ పెన్షనర్స్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అసోసియేషన్. ఈ పక్షాన మా అసోసియేషన్ వైద్య ఆరోగ్య శాఖ పక్షాన మేమంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో, ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాం. మా ఆవేదన అంతే ఏంటంటే, మేము ఇప్పుడు రిటైర్డ్ అయ్యి మార్చి 24 నుంచి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తుల యొక్క వారికి రావాల్సినటువంటి సొంత డబ్బులు ఇప్పటి వరకు రాలేవు. ఇంకొకటిగా చెప్పుకోవాలనుకుంటే కమ్యూటేషన్ అనే బెనిఫిట్ ఒకటి, తర్వాత గ్రాడ్యుయేటీ అనేటటువంటి ఇంకొక బెనిఫిట్, తర్వాత ఎన్కాష్మెంట్ ఆఫ్ 300 days అనేది అదొకటి, తర్వాత జీపీఎఫ్, తర్వాత పిఆర్సీ ఏరియర్స్, తర్వాత డిఏల పెండింగ్, తర్వాత గతంలో ఉన్నటువంటి 3 సంవత్సరాల నుంచి కావాల్సిన బెనిఫిట్స్, ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది ప్రభుత్వం మాకు ఇప్పటివరకు అందించలేదు, రాలేదు. మాకు కేవలం పెన్షన్ మాత్రమే నెల వస్తుంది, కానీ ఈ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం అని అంటే, సంక్షేమ పథకాలు మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఇవ్వట్లేదు, సంక్షేమ పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాల వల్ల ఏ పథకం ఆపి మీకు ఇవ్వాలని, మీరు ఏ పథకం మీరు ఆపాల్సిన అవసరం లేదు, పెన్షనర్స్ ఉద్యోగుల సంక్షేమ పథకం అనేది ఒకటి ఏర్పాటు చేయండి. మేము కూడా రిటైర్డ్ అయిన తర్వాత ప్రజల్లో కూడా ఉద్యోగులు ఒక భాగస్వామ్యం అయిపోయింది కాబట్టి మేము కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఉన్నాం. కాబట్టి ఒక సంక్షేమ పథకం ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి షాదీ ముబారక్ కానీ ఇంకా ఇతరతరమైనటువంటి ఎటువంటి అయినా సరే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ విధమైనటువంటిది మేము కోరుతున్నాం. ఒకటే, పెన్షనర్స్ సంక్షేమ నిధి అని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన బడ్జెట్లు రిలీజ్ చేసి మార్చి నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఎవరెవరికి ఎంతెంత డబ్బు రావాలనో ఆ డబ్బులు మొత్తం రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే, ఎక్కడైతే ఆత్మహత్యలు ఎక్కడైతే చనిపోతుంటారో కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇక్కడ పెన్షనర్స్ ఉద్యోగులు మీకు ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో 30-40 సంవత్సరాలు సేవ చేసి రిటైర్ అయిన తర్వాత మీ యొక్క యాక్చువల్ చెప్పాలంటే ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యమైనటువంటి మేము, ఈ ప్రభుత్వం రావడానికి కూడా కారణమని నేను అనుకుంటున్నా. మరి అటువంటి మేము పెన్షన్ అయినటువంటి ఉద్యోగులము, మాకు అన్యాయం జరుగుతుంది, మరి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి, తర్వాత మాకు పిల్లల పెళ్లిలకు కావాల్సిన డబ్బులు లేవు, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు. కాబట్టి అవన్నీ చేయాలంటే మా డబ్బులు మాకు ఇవ్వండి అని మేము ఈ ధర్నా చౌక్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మేధావులంతా ఆలోచన చేసి ఈ పెన్షనర్లకు ఏ విధంగా ఇవ్వాలి డబ్బులు అనేది ఒక విచక్షణాగతమైనటువంటి మేధావి వర్గంతో చర్చనీయాంశాలు చేసి మాకు డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మేము టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ఇక సంక్షేమ కార్యక్రమాలు పాల్గొని ఎవరికి ఎక్కియాలనేటువంటి నాలెడ్జ్తో ముందుకెళ్తాం. కాబట్టి మా పెన్షనర్స్ విషయం కూడా దృష్టిలో తీసుకొని మీరు అదే విధమైనటువంటి మేధావర్గం చేసి ఒక ఆర్థికమైనటువంటి పరమైనటువంటి సంక్షేమ నిధులను మాకు ప్రత్యేకంగా ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా హెల్త్ కార్డు మేము కోరుతున్నాం. ఫస్ట్ రిలీజ్ చేయాల్సింది పెన్షనర్లకు. రెగ్యులర్ ఉద్యోగులతో మాకు ముడిపెట్టకండి, వాళ్ళే మాదే. ఎందుకనంటే అనారోగ్య సమస్యలు వచ్చేసి అబోవ్ ఏజ్ 60 అబోవ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి. నార్మల్ ఉద్యోగులు యంగ్ అండ్ డైనమిక్స్ ఉంటారు, వాళ్ళకి సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రణాళికాబద్ధంగా ఏమంటారు ఈ హెల్త్ కార్డు అనేది ఒక ప్రయోగాత్మకంగా పెన్షనర్లకు మొదలు శాంక్షన్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. కాబట్టి మా విన్నపాన్ని మీరు దృష్టిలో తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.